హలో అండి. గుడ్డు గసగసాల కూరని ఎప్పుడైనా మీరు బగారా రైస్ కాంబినేషన్‌లో తిన్నారా? లేకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్, మటన్ కాకుండా ఒక్కసారి ఈ కూరను కూడా ట్రై చేయండి. తీసుకున్న మసాలా ఇంగ్రీడియెంట్స్‌ని అంతటిని మెత్తని పేస్ట్‌లా చేసుకొని ప్రక్కన పెట్టుకొని, స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, పసుపు వేసుకొని వేడైన తర్వాత గుడ్లను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయను కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోని గసగసాల పేస్టు, అలాగే కొత్తిమీర తరుగు, కొంచెమంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని సిమ్‌లోనే మగ్గించుకోండి ఆయిల్ పైకొచ్చేంత వరకు. ఇప్పుడు ఈ వేపుకున్న గుడ్లను కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోని ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు గసగసాల కూర రెడీ అండి. ట్రై చేసి చూడండి. బగారా రైస్‌తో టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.